నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ. నేను ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడదామని వచ్చానండి ఫ్రెండ్స్. ఈ బెట్టింగ్ యాప్స్ గురించి క్రాంతి వ్లాగర్ ఒక మాట మాట్లాడాడు. ఈ బెట్టింగ్ యాప్స్ నేను మానేస్తానని చెప్పాడు. చాలా థ్యాంక్స్ అండి. బెట్టింగ్ యాప్స్ నేను ప్రమోట్ చేయను అని చెప్పారు చూసారా, చాలా యు ఆర్ సో అప్రిషియేటెడ్ అండి. అయితే బెట్టింగ్ యాప్స్ అసలు లీగలైజ్ కాదు అని మీరు చెప్పారండి. బెట్టింగ్ యాప్స్ అనేవి లీగలైజ్డ్ అనేది మన ఇండియాకి ఏంటంటే ఎక్కడ కూడా ఒక రెగ్యులేటరీ బాడీ అనేది లేదండి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే రెగ్యులేటరీ బాడీ అనేది లేదు. కానీ కొన్ని లీగలైజ్డ్ యాప్స్కి ఒక రెగ్యులేటరీ బాడీ ఉంటుంది, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఉంటుంది, ఒక కస్టమర్ కేర్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ట్రాక్ ఉంటుంది. ఏదైనా ఇష్యూ వస్తే, ఏదైనా గ్యాంబ్లింగ్ తావు లేకుండా ప్రతి ఒక్కటి ట్రాక్ ఉంటుంది. ఎక్కడైనా ఇష్యూ వచ్చినా కానీ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి మనకు కనుక్కొని ప్రొటెక్షన్ ఉంటుంది, కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ ఉంటుంది. కొన్ని బెట్టింగ్ యాప్స్ అంటే ఆ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్కి ఏంటంటే దానికి లిమిట్ ఉండదు, ఇంత సర్టన్ లిమిట్ ఉండదు, ట్రాన్స్పరెన్సీ ఉండదు, గ్యాంబ్లింగ్ జరుగుతూనే ఉంటుంది. యాక్చువల్గా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొచ్చిందండి, గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 ప్రకారము. ఏదైతే రెగ్యులేటరీ బాడీ కానీ రెగ్యులేషన్ కానీ కంప్లీట్గా స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చేసిందండి. ఆ స్టేట్ గవర్నమెంట్స్ దాన్ని ఎనాక్ట్ చేయడానికి, ఆ రూల్ని పాస్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్కి రైట్ ఉంటుందండి. ఇప్పుడు సిక్కిం, గోవా అనే 2 స్టేట్స్ ఉన్నాయి కదా, ఆ స్టేట్స్కి లీగలైజ్డ్ ఆ స్టేట్స్ ఇచ్చేసారు. ఆ స్టేట్స్ అంటే కొన్ని బెట్టింగ్ యాప్స్కి లీగలైజ్ చేసేసింది, ఒక రెగ్యులేటరీ బాడీ పెట్టేసి ఇచ్చేసింది. సో అలా అన్ని స్టేట్స్కి లేవండి, కొన్ని స్టేట్స్కి ఉన్నాయి. ఇప్పుడు హార్స్ రైడింగ్ అనేది ఒక గేమ్ ఉంది కదండి, అది కూడా ఒక బెట్టింగ్ టైపే, కానీ అది లీగలైజ్డ్. కొన్ని ఏరియాల్లో అది లీగలైజ్డ్. సో కంప్లీట్గా ట్రాన్స్పరెన్సీ అంటే లీగలైజ్డ్ బెట్టింగ్ యాప్స్ అని. సో ఆ రెగ్యులేటరీ బాడీ లేకపోవడం వల్లనే వీళ్ళందరూ విచ్చలవిడిగా వెళ్తున్నారండి. సో ఈ రెగ్యులేటరీ బాడీ లేకపోవడం వల్ల చిన్న పిల్లలు చాలా అన్యాయం అయిపోతున్నారు. అంటే 18 పీపుల్, 19 ఏజ్ ఉన్న పిల్లలు ఏంటంటే దానికి అడిక్ట్ అయిపోతున్నారు. కొద్ది అమౌంట్ పోయిందంటే మళ్ళీ ఇంకోసారి ట్రై చేసి చూద్దాం, మళ్ళీ ఇంకోసారి ఆడి చూద్దాం వస్తుంది. అది రాదండి. ఎందుకంటే కొద్దిగా అమౌంట్ వేసినప్పుడు వస్తుంది, ఎక్కువ అమౌంట్ వేసినప్పుడు రాదు కొన్ని యాప్స్, కొన్ని గేమ్స్లో. సో అలా చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారండి. ఈ డబ్బులు పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతోనే అన్వేషణ ఇవన్నీ చూసే అతనికి వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి అతని వీడియోస్ కొన్ని చూశాను నేను. దానివల్లనే అతను ఇలా బెట్టింగ్ యాప్స్ మానేయండి, ప్రమోట్ చేయకండి అదే కాకుండా ట్రేడింగ్ యాప్స్ కూడా, కొన్ని ట్రేడింగ్ యాప్స్ కూడా ఒక లిస్ట్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కొన్ని లిస్ట్ ఇచ్చింది ఏ ట్రేడింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలి, ఏ ట్రేడింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదని. సో ఆ బెట్టింగ్ యాప్స్ని, ట్రేడింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడానికి, లీగలైజ్ చేయడానికి ఒక బాడీ ఉంటుంది. ఆ బాడీ అంటే రెగ్యులేటరీ బాడీ ఉంటుంది. ఆ రెగ్యులేటరీ బాడీ అనేది ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ కంప్లీట్గా ఆన్లైన్ సపోర్ట్ ఉంటుంది, కన్జ్యూమర్ సపోర్ట్ ఉంటుంది, ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఏదైనా మనీ మిస్ అయినా కానీ మళ్ళీ ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం ఇస్తుంది, ఆ టైంలోని మళ్ళీ మనీ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా ఉంటుంది ప్రొటెక్షన్. సో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఏంటి, మన పెద్ద యూట్యూబర్ అని చెప్పుకుంటున్న హర్షసాయి లాంటి వాళ్ళే అప్పుడు ప్రమోట్ చేశారు. సో అతను అలా ప్రమోట్ చేయడం వల్ల తన మీద కూడా గట్టిగా అరవడం జరిగింది. అన్వేషణ పెద్ద థంబ్నెయిల్స్ పెట్టి గట్టిగా అరవడం జరిగింది. సో ఇదండి క్రాంతి వ్లాగర్ గారు, మీరు బెట్టింగ్ యాప్స్ మానేస్తారని చెప్పడం చాలా సంతోషం అండి. ఈవెన్ జాంబీ రివోల్ట్ అనే ఒక అతను కూడా చెప్పాడు. కొంతమందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ఇది రెగ్యులేటరీ కాదు కదా, మేమంతా ప్రమోట్ చేస్తామంటే ఏమండి, మనం ఎంతైనా కానీ కొంచెమైనా పక్కన వాళ్ళ గురించి ఆలోచించండి. మీరు ఎంత సంపాదించుకున్నా కానీ పక్కన వాళ్ళ గురించి కొంచెం ఆలోచించాలి కదండి. అంటే మనం ఎవరు పోయినా పర్వాలేదు, మనం బాగుపడితే చాలా అండి. రెగ్యులేటరీ బాడీ లేదు కాబట్టి ఉపయోగించుకుంటావా దాన్ని? సో అదే అండి, మీరు చాలామంది తిట్టడం వల్ల మానేశారు, మా ఫ్యామిలీ జోలికి వస్తున్నారు కాబట్టి మానేశారని చూసారా, ఆ రీజన్ నాకు నచ్చలేదండి.
యాక్చువల్ చెప్పాలంటే మీరు అలా చెప్పగానే ఇలా మీరు మానేసానని చెప్పినంటే బాగుండేది. ముందు నుంచే మీరు మానేసానని చెప్పినా అతను మీకు ఒకవేళ తెలియకపోయి ఉండొచ్చు. తెలియకపోయినప్పుడు మీరు అతను చెప్పగానే ఓకే. సరే ఓకే. ఇలా ఉంది కదా అని చెప్పేసి మీరు మానేసుంటే బాగుండండి. ఫ్యామిలీ గురించి వస్తేనే నేను మానేశాననేది అది నాకెందుకో కరెక్ట్ రీజన్ కాదు. కానీ ఇప్పటికైనా మీరు మీరు మానేశాను. నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనని చెప్పారు చూడండి. వెరీ అప్రిషియేటెడ్ అండి. థ్యాంక్ యూ అండి. అండ్ మీరు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు చూడండి. బెట్టింగ్ యాప్స్ లీగలైజ్డ్ బెట్టింగ్ యాప్స్ కొన్ని ఉన్నాయని చెప్పేసేసి, అసలు లీగలైజ్డ్ బాడీయే లేదని చెప్పేసేసి, రెగ్యులేటరీ బాడీయే లేదని చెప్పేసి చెప్పారండి. చాలా బాగా చెప్పారండి. సో ఇదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒకసారి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.